రూరల్ అభివృద్ధికి 25 కోట్లు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతో సమీక్ష. 240 పనులపై దిశానిర్దేశం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కమిషనర్ వైవో నందన్లతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, వీటి పర్యవేక్షణలో అధికారులు అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనతో పాటు నగరంలో దోమల నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రులు పి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సమన్వయంతో 26 డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కమిషనర్ నందన్ స్పందిస్తూ అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. అల్లాడిస్తున్నాయి, ఆకులు మేయిస్తున్నాయి. అలాంటి దోమల నిర్మూలన కోసం అన్ని రకాల సమస్యల్ని చర్చించేందుకు ఈరోజు మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారి ఛాంబర్లో కమిషనర్ గారితో, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో, హెల్త్ అధికారులతో అందరితో కూడా కలిసికట్టుగా ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతున్నాయి. ఆ అభివృద్ధి పనులు మొత్తం ఇంకా వేగవంతం చేయాలా. అంతేకాకుండా 240 అభివృద్ధి పనులు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాం. 10 కోట్ల రూపాయల వ్యయంతో 240 పనులు అన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా రోడ్లు, కాలువలు ఆ నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేసుకున్నాం. 60 రోజుల్లో పూర్తి చేసి అందియాలని. గత సంవత్సరం ఏ విధంగా 339 పనులు 42 కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా వీటిని కూడా ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకే రోజు ప్రారంభోత్సవం అయ్యేదానికి ఆ పనులు వేగవంతం చేయమని, ఆ పనుల విషయంలో నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని, నాణ్యత విషయంలో ఏ మూల కూడా రాజీ పడవద్దని కఠినంగా ఉండమని చెప్పని కూడా అధికారులని కోరటం జరిగింది. వీటన్నిటి కూడా ఏదైతే ఆ యొక్క రూరల్ నియోజకవర్గం సంబంధించి సమస్యల పరిష్కారం కోసం, మరీ ముఖ్యంగా దోమలు నెల్లూరు నగరాన్ని అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ అనేక మంచి చర్యలు చేపట్టింది. ఇంకా కూడా దాన్ని మరింత ఉధృతం చేసేదానికి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో అవగాహన శిబిరాలు, ప్రజల సహకారం తీసుకుని ఆ యొక్క ఫాగింగ్ కావచ్చు, ఇతరత్ర దోమల నిర్మూలన కోసం చేసే పనులు వేగవంతం చేసేదానికి కూడా అటు మేయర్ గారు, కమిషనర్ అధికారుల సమక్షంలో చర్చించడం జరిగింది. వీటన్నిటి సాధనకు పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి సమీక్ష. రాబోయే రోజుల్లో కూడా ఇంకా రూరల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో 100 కోట్ల నిధులు రాబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఆ యొక్క పనులు కూడా వేగవంతం చేసి, ఏదైతే అభివృద్ధి పనులు సాధించిన అభివృద్ధి పనులు పూర్తి చేసి, ఆ పూర్తి చేయటం కూడా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందించే విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇందుకు మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్ నందన్ గారు వారి సహకారం ఎంతో అవసరం. వారందరి సహకారం కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నాణ్యత విషయంలోనూ, అదేవిధంగా పనులు చేపట్టేటప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు వదిలిపెట్టకుండా ఎంక్రోచ్మెంట్స్ తీసే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా నాణ్యత విషయంలోనూ
అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దోమల నివారణ కార్యక్రమాలన్నీ కూడా స్ప్రేయింగ్ కావచ్చు, ఫాగింగ్ కావచ్చు, ఆయిల్ బాల్స్ చేయడం కావచ్చు, ఈ తదితర అంశాలపైన రివ్యూ చేయడం కోసం గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు ఇక్కడ గిరిధర్రెడ్డి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధికారులందరికీ సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనలను తీసుకొని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అటు జరుగుతున్నటువంటి వర్క్లో నాణ్యత విషయం కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా దోమల నివారణ కార్యక్రమాలన్నింటిలో కూడా తదుపరి చర్యలు తీసుకొని నగరాభివృద్ధి కోసం, నగర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంతసేపు విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలనేది అధికారులకి అన్ని తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో శ్రీధరన్ చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి సహకారంతో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి